బీహార్లో ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఎన్డీఏ మహాగఠ్ బంధన్ల హోరాహోరీ పోరు మధ్యలో ఇప్పుడు మూడో ఫ్రంట్ కొత్త శక్తి అడుగుపెడుతోంది. అదే మన హైదరాబాద్ పాత నగరంలో పుట్టిన పార్టీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం ఈసారి బీహార్లో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికింది. బీహార్లో మజ్లిస్ 32 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుందని రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమ్రాన్ ప్రకటించారు. కిషన్గంజ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆర్జేడీతో పొత్తు కోసం ప్రయత్నించామని, కానీ స్పందన రాకపోవడంతో మూడో ఫ్రంట్గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామన్నారు. ఎన్నికల్లో మహిళలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం ఇస్తామని, పలు స్థానాల్లో మహిళా అభ్యర్థులను పోటీలో నిలబెట్టడానికి అధినేత అసదుద్దీన్ ఓవైసీ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక న్యాయం వీటినే ప్రధాన అంశాలుగా తీసుకుని మజ్లిస్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పత్తర్గట్టి డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయ పతాకం ఎగరేసిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం క్రమంగా హైదరాబాద్ పాత నగరంపై పట్టు సాధించింది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ పార్టీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. తొలుత మహారాష్ట్రలో విజయాలు సాధించిన మజ్లిస్ ఇప్పుడు బీహార్లో మూడో శక్తిగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం ఈసారి 6 రెట్లు ఎక్కువ సీట్లలో బరిలోకి దిగనుంది. బీహార్లో బలమైన శక్తిగా ఎదగడమే మా లక్ష్యం అంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. లో మజ్లిస్ సీమాంచల్ ప్రాంతంలో మంచి ఫలితాలు సాధించింది. అమౌర్, బైసీ, కొచ్చా దమన్, బహదూర్ గంజ్, జోకీహాట్లలో విజయాలు సాధించింది. కానీ 2022లో 4 ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఆర్జేడీలో చేరడంతో మజ్లిస్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ పట్టు సాధించేందుకు ఎంఐఎం మైదానంలోకి దిగింది. అసదుద్దీన్ 4 రోజుల పాటు బీహార్ పర్యటన చేస్తూ కిషన్గంజ్, అరారియా, కతిహార్, పూర్నియాలో బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ అన్ని మైనార్టీలను మోసం చేశాయంటూ ప్రజల మధ్య అగ్గి రాజేశారు. ఎంఐఎం మీద విమర్శల తుఫాన్ కూడా మొదలైంది. మజ్లిస్ బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్, ఆర్జేడీ ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. సెక్యులర్ ఓట్లను చీల్చి బీజేపీకి లాభం కలిగించడమే ఎంఐఎం లక్ష్యమని ప్రతిపక్షాలు, విమర్శకులు అంటున్నారు. అయితే మజ్లిస్ మాత్రం కఠినంగా సమాధానమిస్తుంది. మేమే మైనారిటీల నిజమైన స్వరము అని చెబుతోంది. గ్రామాల నుంచి నగరాల దాకా ఇంటింటి ప్రచారాలతో మజ్లిస్ టార్గెట్ స్పష్టంగా నిర్దేశించుకుంది. బీహార్లో మొత్తం 243 సీట్లకు ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు. ఎన్డీఏ మహాఘాట్ బంధన్ మధ్య ప్రధాన పోటీ ఉండగా ఇప్పుడు మజ్లిస్, జన్ సురాజ్ వంటి పార్టీలు బలమైన ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదుగుతున్నాయి. అందుకే ఈసారి బీహార్ ఎన్నికల్లో తృతీయ ఫ్రంట్ ఫ్యాక్టర్ గేమ్ చేంజర్ గా మారే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ పాత బస్తీ నుంచి బీహార్ సీమాంచల్ వరకు మజ్లిస్ ప్రయాణం నెమ్మదిగా సాగినా దిశ మాత్రం స్పష్టంగా ఉంది. ఎన్డీఏ మహాఘాట్ బంధన్ మధ్య పోరులో మూడో ఫ్రంట్ గా మజ్లిస్ వేదిక ఎక్కుతుందా, లేదా ఓట్ల విభజనతో ఎవరికైనా లాభం కలిగిస్తుందా అన్నది బీహార్ ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈసారి బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ ఫ్యాక్టర్ తప్పించలేని రియాలిటీ.